బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులపైన మోడీకి చంద్రబాబు వివరించారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాలపైన చర్చించారు. మోడీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు ప్రత్యేకంగా కలవనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి పలు డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారస్వామిని చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో జరిగిన ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులపైన మోడీకి చంద్రబాబు వివరించారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాలపైన చర్చించారు. మోడీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు ప్రత్యేకంగా కలవనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి పలు డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికీ కేంద్ర మంత్రి కుమారస్వామిని చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో జరిగిన ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. రైట్, ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ అమూల్య, ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఉదయము అటు మాజీ ప్రధానికి సంబంధించిన నివాళులు జయంతి కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన జయంతి నివాళుల్లో పాల్గొన్న చంద్రబాబు అనంతరం వైట్ టౌన్ కలవడం జరిగింది. అదేవిధంగా 12:30 ప్రాంతంలో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించిందో దానిలో చంద్రబాబు పాల్గొనడం జరిగింది. దానిలో ప్రధానంగా అటు కీలక నిర్ణయాల దిశగా కూడా కొంత చర్చలు అయితే జరిగాయి. దానికి సంబంధించి ప్రధానమైన అంశంగా తీసుకుంటే జమేలీ పైన అటు జేపీసీ నివేదిక అందేలోగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదానికి వీలుగా కావాల్సిన సంఖ్యాబలం కోసం ప్రస్తుతం ఈ సమావేశంలో ఏ రకంగా కసరత్తు చేయాలనే అంశానికి సంబంధించి కూడా చర్చించినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. ఇక అదే సమయంలో ఢిల్లీ బీహార్ ఎన్నికలు రాబోయే రోజుల్లో జరగనున్న నేపథ్యంలో జమేలీలోగా దక్షిణాది ఎన్డీఏ విస్తరణ కోసం కూడా మోడీ షా ద్వయం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ అంశాలకు సంబంధించి కూడా ఆ సమావేశంలో చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఇక ఈ పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా వీటిలో ఈ నేపథ్యంలో ఢిల్లీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు కూడా ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు కూడా అటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన పెద్దలు కొంత రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రధానంగా ఎన్డీఏ కూటమి నేతలకు సంబంధించిన సమావేశంలో ప్రధానమైన అంశంగా జమేలీకి సంబంధించిన అంశం మీద చర్చించడం జరిగింది. ఆ సమావేశం అనంతరం కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి అక్కడే నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి వెంటనే త్వరితగతిన పరిష్కారం చేయాలంటూ కూడా ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రిని కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇక అనంతరం చంద్రబాబుని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ కలవడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఏదైతే రాజధాని ప్రాంతంలో రైల్వే ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందో దాంతో పాటు ఇతర ప్రాజెక్ట్ అంశాలన్నింటికి సంబంధించి కూడా వైష్ణవ్ అదేవిధంగా చంద్రబాబు మధ్య కూడా కొంత
చర్చ అయితే సాగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు త్వరితగతిన ఏదైతే పూర్తి చేయాలంటూ కూడా కోరటం జరిగింది. దాంతో పాటు అనంతరం చంద్రబాబు మోడీతో కూడా భేటీ అవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మోడీతో భేటీ కూడా చంద్రబాబు ముగిసింది. దాదాపు గంట పాటు పలు అంశాలపైన ఇరువురు కూడా చర్చించిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు ఇతర లా అండ్ ఆర్డర్ అంశంపైన కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.